ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్. మా అన్నయ్య చావు కారణం కూడా వాడు. మీ అన్నయ్య చెప్పాడా? ఐజీ నాకు ఆ ఫైల్ ఇచ్చినప్పుడు తెలిసింది. వాడి కారణంగా సూసైడ్ చేసుకున్న కలెక్టర్ మా అన్నయ్య. అప్పుడే డిసైడ్ అయిన వాడు ఎండ్ చూడాలని. టార్గెట్ మిస్ అయింది. శంకర్ టార్గెట్ మిస్ అవ్వ. నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. చిన్నప్పుడు జరిగిందంతా అన్నయ్య నాతో చెప్పాడురా. మీ అన్నయ్య వదినల ఆత్మహత్యల వెనక పెద్ద కుట్రుంది. చనిపోయిన హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ మీ వదిన క్లాస్మేట్. జనానికి హాని చేసే దామోదర్ పవర్ ప్లాంట్ ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా మీరు ఎలాగైనా ఆపాలి సార్. మీరు నా వైఫ్ ఫ్రెండ్ అని కాదు, ఒక మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారు కాబట్టి నా 100% సపోర్ట్ మీకు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తవదు, ట్రస్ట్ మీ. తన ప్రాజెక్ట్ ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడన్న కోపంతో దాము హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ని చంపేశాడు. దాంతో అన్నయ్య ఎస్పీ మల్లికార్జునరావుని మినిస్టర్ నాగరాజుని కలిసి కేసు వివరాలన్నీ చెప్పాడు. దానికి వాళ్ళు కూడా సహకరిస్తామని మాటిచ్చారు. 1500 మంది జనాభా ఉన్న ఊరు సార్ మాది. పిల్లలు చదువుకోవడానికి 3 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుంది. దయచేసి మా ఊళ్ళో స్కూల్ పెట్టిస్తే మా పిల్లలు మీ పేరు చెప్పుకుంటారు. విద్య అనేది ప్రాథమిక హక్కు. ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వండి. ఇమ్మీడియట్ గా మీ ఊళ్ళో స్కూల్ వచ్చేలా నేను చూస్తాను. థ్యాంక్ యూ మిస్టర్ కలెక్టర్, వీఆర్ ఫ్రమ్ ఏసీబీ. ఇతను లీగల్ గా బ్రిక్స్ ఫ్యాక్టరీ పెట్టుకుంటుంటే లంచం కోసం మీరు హరాజ్ చేస్తున్నారని మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. లేదు సార్, అతనే స్కూల్ పని మీద వచ్చాడు. అబద్ధం సార్. కావాలంటే ఈ ఫైల్ ఓపెన్ చేసి చూడండి. 5 లక్షలు క్యాష్ ఉంటుంది. వాట్ ఈస్ దిస్? హీస్ లైంగ్ సార్. ఇదంతా ఏదో ట్రాప్ లా ఉంది. అవును సార్. మీరు ఏదైనా చెప్పాలంటే ఇంట్రాగేషన్ లో చెప్పండి. యు ఆర్ అండర్ అరెస్ట్. ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది సార్. కావాలని దాము నన్ను కేసులో ఇరికించాడు. మిమ్మల్ని ఇరికించాల్సిన అవసరం ఆయనకేంటి? దాము ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేసిన పవర్ ప్రాజెక్ట్ ఆపడం కోసం ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ నాగరాజ్ గారికి నేను రిపోర్ట్ ఇచ్చాను. అబద్ధం. ఈ కలెక్టర్ చెప్పేదంతా పచ్చి అబద్ధం. ఇతను నన్ను ఎప్పుడు కలవలేదు, ఏ రిపోర్టు ఇవ్వలేదు. తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం పెద్దవాళ్ల పేర్లు బయటికి లాగుతున్నాడు. ఇలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదు. సార్, ఈ ప్రాజెక్ట్ అగేన్స్ట్ గా ఫైట్ చేసిన హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ మర్డర్ విషయం కూడా ఎస్పీ మల్లికార్జున గారు కంప్లైంట్ చేశాను సార్. ఎస్ సార్. ఆ కేసు మీద మేము డీప్ గా ఇన్వెస్టిగేషన్ కూడా చేశాం. కొన్ని నిజాలు బయటపడ్డాయి. ఆ హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ కి కలెక్టర్ గారి భార్యకి అక్రమ సంబంధం ఉంది. అది తట్టుకోలేక కలెక్టర్ గారే హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ ని హత్య చేయించాడు అనడానికి మా దగ్గర బలమైన ఆధారాలున్నాయి. కలెక్టర్ గారు పవర్ ప్రాజెక్ట్ కోసం నన్ను 10 కోట్లు లంచం అడిగారు. నేను కాదనేసరికి రకరకాలుగా నన్ను బ్లాక్మెయిల్ చేశారు. 10 మందికి ఉపయోగపడడం కోసం పెడుతున్న ప్రాజెక్ట్ ని ఆపాలని చూస్తున్న ఇలాంటి బ్యూరోక్రాట్స్ ని కఠినంగా శిక్షించాలి. ఆ దుర్మార్గులు అంతటితో ఆగలేదు. పిల్లాన్ని తీసుకురావడానికి మీ వదిన ఒకరోజు స్కూల్కి వెళ్ళింది. మీ ఆయన లోపలికి పోయాడు, నీ బాయ్ ఫ్రెండ్ పైకి పోయాడు. మరి ఇప్పుడు ఎలా? నువ్వు ఉన్నావు కదనా? ఆవిడ కోద్దు ఒప్పేసుకున్నానా? ఆ తర్వాత మీ అన్నయ్య బెయిల్ మీద ఇంటికొచ్చాడు. వాళ్ళు ఛానల్స్ లో మీ అన్న వదినల మీద దుష్ప్రచారం మొదలు పెట్టారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కలెక్టర్ భరత్ కేసులో వెలుగు చూసిన కొత్త కోణం. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతోనే మానవ హక్కుల సంఘం కార్యదర్శి ప్రకాష్ ని కలెక్టర్ భరత్ హత్య చేయించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఏంటనే ఇదంతా? చెల్లమ్మా, నువ్వేం బాధపడకు. బావేంటో మనకు తెలుసు. ఏదో రోజు నిజమేంటో అందరికీ తెలుస్తుంది. మీతో కొంచెం మాట్లాడాలి నాన్న. నా బిడ్డ తప్పు చేయడం నాకు తెలుసురా. నేను తప్పు చేశాను నాన్న. చిన్నప్పుడు ఆ కుర్రాడు చనిపోవడానికి కారణం శంకర్ కాదు నాన్న, నేను. కానీ తమ్ముడు ఆ తప్పును తన మీద వేసుకున్నాడు. నిజం నాన్నకు చెప్పని ప్రామిస్ చేయనయ్య. నీ మాటకు కట్టుబడి మనకు దూరం అయ్యాడు. వాడి చాలా గొప్ప మనసు నాన్న. ఆ విషయం అప్పుడే ఎందుకు చెప్పాడు? ఆ క్షణంలో నేను అర్థం చేసుకోలేకపోయాను. మాయ్ గారు, మా చెల్లి బావగారిని 4 రోజులు మా ఇంటికి తీసుకెళ్తాను. వాళ్ళకి కాస్త చేంజ్ లా ఉంటుంది. అలాగే రే. ఏమైందిరా? చూడండి. అయ్యో ఒక మంచి పని కోసం ప్రయత్నించిన వాళ్ళిద్దరిని అందరూ ఒకటై దారుణమైన నిందలేసి చంపేశారు.